హలో అండి. హలో అండి. అయితే ఈ రోజు ఛాలెంజ్ వచ్చేసి మన సబ్స్క్రైబర్ అడిగిన ఛాలెంజ్ ఇది. నిన్న స్క్విడ్ వచ్చేసి నేను నార్మల్‌గా ఒక ఎక్స్‌పీరియన్స్ మా డ్యాడీతోని చేపియాలి. కొంచెం మంచిగుంటది. ఇంతవరకు తినలేదు కదా! మేము కూడా అంతకుముందు సరిగ్గా చేయలేదు. ఈసారి కూడా బాగా వచ్చినట్టు ఉంటదని చెప్పి అయితే చేసిన. ఇంక నేను మీకు నిన్న వీడియోలోనే చెప్పినా కదా! ఈసారి వచ్చేసి మన సబ్స్క్రైబర్ అడిగినట్టయితే చేస్తాను. అయితే మన సబ్స్క్రైబర్ అడిగిన ఆ స్పెషల్‌తోనే వచ్చేసినాం ఈరోజు వీడియోలోకి. అయితే ఆ స్పెషల్ ఏంది అనేది మీకు ఆల్రెడీ తెలుసు, చూసే వచ్చినారు. అయినప్పటికీ అది అడిగిన వాళ్ళు వచ్చేసి వీళ్ళు. ఈ స్క్రీన్ పైన వచ్చిన కామెంట్ వాళ్ళు వీళ్ళు అడుగుతా ఉన్నారు, అన్న చెయ్యన్నా అని చెప్పి. అయితే దీనికి కామెంట్స్కి లైక్ కూడా ఎక్కువ వచ్చింది. అందుకని చెప్పి ఇదైతే చేస్తున్నాం. ఇంకా మనం అస్సలు లేట్ చేయకుండా ఛాలెంజ్లోకి అయితే వెళ్ళిపోదాం. చూసారు కదా, వచ్చేసినాయి మన 2 ప్లేట్లు. ఇదే అండి, చూడండి ఎంత కలర్ఫుల్గా, ఎంత బాగా. అయితే ఇదేంటంటే మన సబ్స్క్రైబర్లు చికెన్ ఫ్రైడ్ రైస్ చేయన్నా అని చెప్పి అయితే అడిగినారు. మనం బయట పోయి ఫాస్ట్ ఫుడ్లో తీసుకొచ్చి అది భయపడుకుంటా తినడం అదంతా వద్దని చెప్పి మా మమ్మీకి ఆర్డర్ చేసేసిన. మా ఇంట్లో ఉంది కదా మా మమ్మీ షెఫ్. సరే అని చెప్పి ఆర్డర్ చేసేయంగానే మా మమ్మీ రెడీ చేసేసి ఇంగోరా రెడీ అయిపోయిందని అయితే చెప్పేసింది. వేడి వేడిగా కాలిపోతుంది. బా, చూడండి అసలు ఎవరి ఇంట్లో ఇట్లా అన్నీ వండగలుగుతారు చెప్పండి? అందరి ఇంట్లో ఉండొచ్చేమో, కానీ మా మమ్మీ అయితే మేము ఏది అడిగినా కూడా చేసేస్తుంది. తెలియదు రాదు అని యూట్యూబ్ కూడా చూడదు, చేసేస్తుంది అంతే. అయితే ఈ వీడియో వచ్చేసి మా మమ్మీ దాంట్లో పెట్టింది ఎట్లా చేసింది అనేది. ఈ రెసిపీ ఖచ్చితంగా చూడండి, చిన్నపిల్లలతో సహా లొట్టలు వేసుకుంటే తినచ్చు, చాలా వేసేయచ్చు. అస్సలు మిస్ అవ్వకుండా వెళ్ళి చూడండి. అయితే ఇంకా మనం లేట్ చేయకుండా మన ఛాలెంజ్ అయితే మొదలు పెట్టేద్దాం. ఊరిలో వస్తున్నాయి అన్న, ఇంకా స్టార్ట్ చేసేద్దాం మమ్మీ. చేసేద్దాం. పడిపోతే ఏంది, పనిష్మెంట్ ఏం లేదా? పనిష్మెంట్ ఏం లేదు మమ్మీ. ఎవరైతే కామెంట్ పెట్టి ఇది అడిగినారో మీరే నెక్స్ట్ వీడియోలో ఏం చేయాలనేది మీరు కామెంట్ పెట్టండి. అనే మీరు ఓడిపోయిన వాళ్ళు ఇది చేయాలి అని. మరి పనిష్మెంట్ గా మరి డేంజర్ వద్దు, మాకు రానివి ఏం చెప్పకండి, వచ్చిన ఏదైనా చెప్పండి, అది మేము ట్రై చేస్తాం. మాకు వచ్చిన వరకు అయితే మేము ట్రై చేస్తాం. నెక్స్ట్ వీడియో ఎవరు అడిగిందో ఫుడ్ అది చేస్తూ పనిష్మెంట్ వీళ్ళది. అంటే ఎవరి వీడియోకి వాళ్ళే పనిష్మెంట్, వాళ్ళే చెప్పాలి. సూపర్. అయితే మేము చేయగలిగినవి చెప్పండి, మరి డేంజర్ వద్దు. అంటే పాటలు పాడడం అది ఇన్ని తట్టుకోలేరు, ఆడికి మేము పాడతాంలే పాటలు లాంటివి. ఏదైనా సరే చేయాలి నాన్న చెప్తే. అయితే ఇంకా మనం లేట్ చేయకుండా నాకు కూడా మమ్మీ స్టార్ట్ చేద్దాం. స్టార్ట్. బా, ఎట్లుంది? ఎక్సలెంట్ ఉంది, నిజంగా భలే ఉంది. ఫాస్ట్ ఫుడ్ పిచ్చి పిచ్చిగా తినేటోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంట్లోనే చేసుకొని తినండి. అవును, మనకు ఆ భయము ఉండదు, వాళ్ళు ఏ నూనెలు కలిపిరేందని. ఇంకోటి సాసస్ అవి ఇవన్నీ పోసి ఎర్రగా చేస్తాను నేను. అవును, అన్నం కూడా మాడిపోయేలాగే ఇస్తారు. మనకు ఆ టెన్షన్ ఏం లేకుండా మంచిగా ఇట్లా చేసుకున్నాం అనుకోండి, ఎంత తిన్నా కూడా మంచిగా, అంటే డైలీ ఫుడ్ కిందకే కౌంట్ అయిపోతుంది. ముద్ద ముద్దలో చికెన్, ముద్ద ముద్దలో ఎగ్గు. అన్నంతో పాటుగా చేస్తేనే బాగుంటుంది. అక్కడక్కడ అల్లం ముక్కలు చల్లుతున్నాయి. మనం ఒక నూడిల్ షాప్ పెట్టి ఇట్లా వండితే ఎంత బాగుంటుంది అవి. హెల్దీ అని చెప్పి నీకోసం ఏం చేయమన్నా ఒక పూట చేస్తా, కానీ ఊరికి చేయాలంటే నాకు అంత సీన్ ఉండదు. మనకి మళ్ళీ చేయగలుగుతుంది, కానీ మళ్ళీ మళ్ళీ అదే కావాలంటే చేస్తుంది, కానీ కొన్నిసార్లు ఇంకా ఇంట్లో వరకు చేసుకోవచ్చు, కానీ మనకు అయితే నా ఫ్రెండ్స్ అంటుండా, కృష్ణవేణి నీ ఛానల్లో మంచిగా తింటా ఊరిలో వచ్చినట్టు, నీకు ఒడుగు పోటీలు లేదు, అంత అగ్గడ పగ్గడ అంత ఘోరంగా తింటావని. మరి ఛాలెంజ్ కదా, బందిగా అట్లా తింటా అని చెప్తా. దాంట్లో అంటే మంచిగా
ఆస్వాదిస్తా తినడానికి టైం ఉంటుంది. ఇక్కడ ఏడమమ్మ ఇక్కడ మరీ అంత లేట్ చేయొచ్చు. అయినా మన వాళ్ళు ఇందులో నన్ను చాలా మంది ఎందుకు అమ్మ ఛాలెంజ్ ఇలా చేస్తుంది. నేను మిరకాయలతో సహా తినేస్తుంది. వేరు పెడుతున్నా మిరపకాయలు ఎట్లా తింటాం మమ్మీ? ఇది ఇష్టం మిరపకాయలు ఎట్లా తింటారో. సగానికి నిండిపోయింది నన్ను. ఇదే ఫ్రైడ్ రైస్ దీనిలో మిరపకాయలు లేకుండా, ఆ కరివేపాకు కొత్తిమీర లేకుండా, టమాటాలు కూడా లేకుండా, కానీ ఎగ్గు చికెన్ రైసే ఉందనుకో మస్తు తినేయచ్చు. ఈ పల్లెలు మావి ఇంత ఉంటాయి. అలా ఎంత పెట్టినా ఎంత కనిపించినట్టు. అయితే ఈ పలావుది కూడా ఆ బ్లాక్ మరీ చిన్నగా అయిపోయింది అన్న. అంతకుముందు బాగా చేస్తుండే, అంతకుముందు బాగుంది ఆ ప్లేట్ అని చెప్పి అడిగినారు. ఎందుకో వాళ్ళ కోసం అని చెప్పి అయితే చేంజ్ చేసిన. అట్లా అని చెప్పి ఇది కంటిన్యూ అవ్వదు. నేను మన రైస్ ఐటమ్స్ కోసం అని చెప్పి కొంచెం పెద్దదైతే చూస్తా. కొన్ని ఫుడ్లకు అవే బాగుంటాయి నాన్న. అవునమ్మా. ఇప్పుడు బిర్యానీ ఏమైనా చేసుకుంటే ఎక్కువ ఇట్లా ఎక్కువ క్వాంటిటీ ఉండే వాటికి మార్చాలమ్మా. ప్లేట్ నీట్గా అన్నం అంతా అట్లా తీసుకొని నీట్గా ఓన్లీ ఇవి మాత్రమే తీసి అన్నం మీద కనపడకుండా గిన్నెలో అన్నం తగ్గుతుంది, పొట్టలు వేస్తుంది. ఈ మధ్య నా పొట్ట పెరుగుతుందని మా పిల్లలు నన్ను మస్తు ఏడిపిస్తారు. ఈ వయసులో పొట్ట తప్ప శరీరం పెరగదు. అదే కదా, కొంతమంది లావు అని తింటున్నా ఉంటారు. మీ ఏజ్లో ఇప్పుడు నా బిడ్డ ఏజ్లో మీరు తినాలి, మంచిగా కొంచెం లావు బొద్దుకుంటేనే లడ్డు మంచిగా ఉంటుంది. నాంత అయినాక ఆటోమేటిక్గా ఏం లావు ఉండరు. కాకపోతే మరీ పెరగపోయేలాగా ఒబసిటీ లాగా ఉండేలాగా మెయింటైన్ చేయొద్దు, చూసుకుంటూ. మా మమ్మీది అయిపోయింది అప్పుడే.
అమ్మా. నోటి నిండా కుక్ చేసుకున్నా. నాది కూడా అయిపోయింది. ఉల్లిగడ్డ ఉంది. ఇంకా ఇదంటే వేస్ట్ అయ్యింది చూడండి. మిరపకాయలు కరివేపాకులు అది వేస్ట్ నాన్న. ఎవరి ముందు నాకు ఎందుకో నా దాంట్లో ఇంత అన్నం ఎక్కువ ఉందని చెప్పి తేడా కొంచెం డౌట్ ఉంది. మీరేమంటారు కామెంట్ చేయండి. వాళ్ళు ఏమరా ఎంతంత బుక్కలు బుక్కలు తిన్నా నిజంగా మోసం అన్న. జరిగింది. ఎప్పుడు నువ్వు అమ్మతో అట్లా చేయకన్నా అని నిన్ను వేసుకుంటారు ఇక నీ మీదికి అట్లా అన్నావంటే. నిజంగా మోసం జరిగింది అనిపిస్తుంది. ఎందుకంటే నా దాంట్లో తొక్కలు చూడరు ఎన్ని వెళ్ళినాయో, మా మమ్మీ దాంట్లో చూడరు ఎన్ని వెళ్ళినాయో. ఒప్పుకోగరా ఎక్కువ వచ్చినాయంటే ఎక్కువ అన్నం ఉన్నట్టు. ఒరే నువ్వు అందులో కరివేపాకే కాకుండా అదేంటి పచ్చిమిర్చి అది ఇది నేను అవన్నీ తిన్నా కదా నాన్న. ఉత్త చికెన్ బొక్కలు అది ఉంది. సరేలేండి, ఇక మా మమ్మీకి ఎన్ని ఇచ్చిట్లా నాకేం బాధ, కానీ ఇచ్చేద్దాం మా మమ్మీకి విన్ను. అయితే నేను ఇచ్చిన మా మమ్మీకి విన్ను. మరి మన సబ్స్క్రైబర్లు ఎవరికి విన్ ఇస్తారు అనేది కామెంట్ చేయండి. అయితే మమ్మీ అట్లనే ఇది ఎవరైతే పెట్టారో పనిష్మెంట్ మన వీడికి మాత్రం పనిష్మెంట్ ఇవ్వడం అస్సలు మర్చిపోక తల్లి. ఆడపిల్లనా మగపిల్లడు ఆడపిల్లనా మర్చిపోకండి. అట్లనే నెక్స్ట్ వీడియో ఏం చేయాలనేది కామెంట్ చేయండి. ఎక్కువ లైక్స్ వచ్చిన దానికి డెఫినెట్గా అదే అంటే మన సబ్స్క్రైబర్స్ ఏదైతే అడుగుతున్నారో అదే ట్రై చేస్తాం. అది ఏదైనప్పటికీ మీరు ఏది అడిగినా కూడా స్వీట్ కానీ హాట్ కానీ కూల్ డ్రింక్స్ కానీ ఏదైనా సరే అవన్నీ కూడా నేను చేస్తా. దాంతో పాటు మీరు మెజారిటీ లైక్స్ వచ్చిన నేను ఆల్రెడీ చూసినా కొన్ని స్క్రీన్ షాట్లు అయితే తీసి పెట్టుకున్నా చేద్దామని చెప్పి. అట్లనే ప్రతిదీ కూడా మెజారిటీ లైక్స్ అనే కాదు, మీరు డిఫరెంట్ గా ఏదైనా పెడితే అది డిఫరెంట్ గా ఉండేది ఖచ్చితంగా ట్రై చేస్తాం. అంటే చిన్నది కానీ పెద్దది కానీ అసలు ఏ 0 లైక్ వచ్చినా కూడా నేను చేస్తా. ఎందుకంటే మన వాళ్ళు అంత ఇష్టంతో నేను చేయాలని చెప్పి అయితే కోరుకొని పెడుతున్నారు కదా. నేనైతే అందరిది చేస్తా, ఎవరిని డిసప్పాయింట్ చేయను. అయితే అదనమాట ఈరోజు ఛాలెంజ్. ఈ పెట్టిన పర్సన్కి అయితే నచ్చింది అనుకుంటున్నా. అయితే మమ్మీ ఈరోజు మన ఛాలెంజ్ లో ఒక పొడుపు కథ అడగాలి మమ్మీ. చాలా రోజులు అయిపోయింది మన సబ్స్క్రైబర్లకి. సింపుల్ గా అడుగుతానన్నా. అడుగు మమ్మీ. 95,000లో 9,000 కలిపితే ఎంతనా? 95,000లో 9,000 కలుపుతాయి. లెక్కల్లో వీకేనా? కాదు 1,04,000. 1,04,000ని 20తో మల్టీప్లెక్స్ నువ్వేమంటావు? మల్టిప్లై చెయ్యి. అవన్నీ కావాలి. మల్టిప్లై అయితే మమ్మీ లేదంటే నోటి లెక్క. మరి వీకా మ్యాథ్స్ వద్దు, మ్యాథ్స్ సరే పాని. ఇగో ఇంకోటి సింపుల్ గా అడుగుతా. 80,000లో 29,000 తీసేస్తే ఎంత? 80,000లో 29,000. 51,000. దీనికి ఇది కరెక్ట్ ఆన్సర్ ఏనా మీరు చెప్పండి. కరెక్టే కదా మమ్మీ. 51,000. ఇవి వద్దు మమ్మీ, నువ్వు మంచి ఏదన్నా నీ తెలివితోని నువ్వు అంతకుముందు అడిగేదాన్ని ఇష్టం. అలాంటి కొంచెం వింతగా ఉండాలి. సరేరా. పొట్టల వేలు నెత్తి మీద రాయి ఏంటది? పొట్టల వేలు నెత్తి మీద రాయి అడిగింది మా మమ్మీ. ఎంతో మళ్ళా పెద్ద రాయి. చాలా సింపుల్. సరే మన సబ్స్క్రైబర్లు చెప్పేయండి, ఇదేదో బాగుంది. మన వాళ్ళు చెప్పేస్తాను, నువ్వు చెప్పలేవు. మన వాళ్ళకి తెలిస్తే కామెంట్ చేసేయండి. అట్లే సబ్స్క్రైబ్ చేసుకోండి పవన్ నాగినేని యూట్యూబ్ ఛానల్.